కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాబోయే 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఉత్తర కోస్తా జిల్లాలో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అనేక చోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాతో పాటు ఈస్ట్ అటు ఏలూరులో కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి. వీటికి ప్రధాన కారణం ఏదైతే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అది ఒరిస్సాను ఆనుకొని కొనసాగడం ఒక ఉపరితల ఆవర్తనం. అలాగే ఈస్ట్ సెంట్రల్ బే, అలాగే అడ్జాయినింగ్ సెంట్రల్ బే మధ్య బంగాళాఖాతం అనుకుని కూడా ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతుంది. సో వీటి ప్రభావం తోడుగా అటు ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. వీటితో పాటుగా మళ్ళీ మాన్సూన్ యాక్టివ్ అవడంతో ఒకసారిగా కూడా కోస్తా అంతటా కూడా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు సుమారుగా 5-6 జిల్లాల్లో ఉత్తర కోస్తాలో పడుతున్నాయి. అటు ఒరిస్సాలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రేపు అంటే ఈ రోజు నుంచి సుమారుగా 13వ తారీఖు వరకు కూడా అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. 1-2 చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సాధారణంగా ఇప్పుడు కూడా సో మాన్సూన్ అనేది నార్మల్గా కొంత బ్రేక్ అనేది ఇప్పుడు వస్తుంది. మొన్నటి వరకు మాన్సూన్ బ్రేక్ అనేది కొంత కంటిన్యూ అయింది. ఇప్పుడు మళ్ళీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం, అలాగే దానికి సైమల్టేనియస్గా ఇటు ల్యాండ్ పైన కూడా కొన్ని అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్స్ ఉండడంతో మరోవైపు చూసుకుంటే ఇటు సీ నుంచి కొంత విండ్ ప్యాటర్న్ ఉంది. అలాగే అటు వాయువ్య దిశ నుంచి కూడా కొంత విండ్ ప్యాటర్న్ ఉండడంతో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా అటు తమిళనాడు పడడానికి ఆస్కారం ఉంది, అటు కేరళలో పడడానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉత్తర కోస్తా జిల్లాలో అయితే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అనేవి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు ప్రధానంగా ఇటు ఉత్తర కోస్తా జిల్లాలో అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. హెవీ టు వెరీ హెవీ రైన్స్ కూడా కొన్ని చోట్ల పడడానికి ఆస్కారం ఉంది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.